బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య చర్చాన్యాంశంగా మారింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు, దీని కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే అతుల్ సుభాష్ బెంగళూరులో ఒక మంచి పేరున్న కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన ఏఐ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సుభాష్ తన భార్య పెట్టిన టార్చర్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా లేఖలో రాశాడు. అయితే ఈ విషయం ఆయన రాసిన 24 పేజీల సూసైడ్ నోట్, మరణానికి ముందు చేసిన ఒక గంట వీడియో రికార్డులో ఇది వెల్లడించారు. అంటే భార్య చేసిన వేధింపులు భరించలేకే ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే అతుల్ ఈ ఆత్మహత్యకు తన భార్యే కారణమని, తన భార్య చిత్రహింసల కారణంగానే తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానని కూడా ఆ లేఖలో అలానే వీడియోలో కూడా చెప్పారు. మెయిన్ కారణం తన భార్య అని చెప్పి స్పష్టంగా కూడా ఆ వీడియోలో ఆ లెటర్లో కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆత్మహత్యకు ముందు అతుల్ సుభాష్ తన ల్యాప్టాప్లో వీడియోను రికార్డ్ చేశాడు. ఏదైతే సూసైడ్ చేసుకున్నారో దానికంటే ముందు సుభాష్ ల్యాప్టాప్లో వీడియోను కూడా రికార్డ్ చేశారు. అందులో అతను ఆత్మహత్యకు గల కారణాల గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. ఎందుకు చేసుకుంటున్నారు, అసలు ఎందుకు, కారణాలు ఏంటి, వాళ్ళ భార్య ఎటువంటి వేధింపులకు గురి చేశారని మొత్తం డీటెయిల్స్ కూడా ఆ లెటర్లో అలానే వీడియోలో కూడా రికార్డ్ చేశారు సుభాష్. అయితే సుభాష్ ఈ వీడియోను న్యాయమూర్తికి, పోలీసులకు, తన కంపెనీ యాజమాన్యానికి కూడా పంపారు. మొత్తం అందరినీ కూడా ట్యాగ్ చేశారు. ముందే వీడియోను అందరికీ కూడా షేర్ చేసి చీఫ్ జస్టిస్ని కూడా ఈ వీడియోకి ట్యాగ్ చేశారు. అయితే ఈ క్యాప్షన్ మెయిన్గా కూడా మనం చూసుకున్నట్లయితే ఆ వీడియోలో ఏదైతే ఉందో లాస్ట్లో ఒక క్యాప్షన్ హైలైట్ చేసి పెట్టారు. న్యాయం జరగాల్సి ఉంది అని చెప్పి క్యాప్షన్ పెట్టారు సుభాష్. అయితే అతుల్ సుభాష్ తన 24 పేజీల సూసైడ్ నోట్లో ప్రతి పేజీలో కూడా న్యాయం ఇంకా చేయాల్సి ఉంది, జరగాల్సి ఉందని రాసుకొచ్చారు. అంటే ఆయన ఏదైతే 24 పేపర్స్ లెటర్ రాశారో అందులో ప్రతి పేపర్లో కూడా క్లియర్గా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కూడా న్యాయం ఇంకా జరగాల్సి ఉంది, న్యాయం జరగాల్సి ఉంది అని చెప్పి రాసుకొచ్చారు. అయితే ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయమే తీసుకున్నారు అని అనిపిస్తున్నాయి కొన్ని వర్గాల నుంచి కూడా. ఆయన ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయం వల్లనే ఇంత దారుణం జరిగింది, కూర్చొని మాట్లాడి ఉంటే, కూర్చొని ఏదైనా చెప్పి ఉంటే ఈ ప్రాబ్లం ఇంతవరకు వచ్చేది కాదని చెప్పి కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే పక్కా ప్లానింగ్తోనే సుభాష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆ వీడియో కానీ లెటర్ కానీ చూసినట్లయితే ఆయన డీటెయిల్గా చెప్పారు. డీటెయిల్గా వైఫ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. వేధింపుల కారణంగానే జరిగింది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ఎందుకంటే తన మరణానికి కూడా ముందు అతను తన కంపెనీ యొక్క అన్ని కంప్యూటర్లు, అన్ని ఐడీని కూడా తిరిగి ఇచ్చాడు. అయితే ఒకసారి మనం బయటని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒకసారి మనం చూద్దాం. ఆయన ఏం మాట్లాడారని కూడా మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూద్దాం. तो मेरा मानना है कि मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ। वही पैसे मुझे ही बर्बाद करने के लिए यूज हो रहे हैं, और ये साइकिल बढ़ता ही रहेगा, है ना। मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा जो अच्छे लोग हैं। तो जो सप्लाई है वैल्यू का, उसी को खत्म कर देना चाहिए। और एनीवे गेव मी अ suggestion क्या they told me to commit suicide, and I think they're right. That's the right solution what they've suggested me. So I'm gonna take my life now. Also मेरी कुछ आखिरी इच्छाएं भी बताना चाहूंगा मैं। तो मेरी कुछ आखिरी इच्छाएं जो हैं ये हैं, ज्यादा मुझे उम्मीद तो नहीं है, लेकिन अभी भी मैं अपनी वाइफ को बोलूंगा कि उसमें तो कोई वैल्यू नहीं है, मेरी वाइफ में खुद। तो मेरे बच्चे को क्या ही बड़ा करेगी वैल्यू के साथ। मेरे पेरेंट्स को मेरा बच्चा दे रहे, वो उसको बेटर वैल्यू के साथ बड़ा करेंगे। और आई थिंक शी शुड हैव डन इट विथ मी, शी शुड हैव गिवन द चाइल्ड टू मी, बट मुझे बच्चे से अलग रख के दुख पहुंचाने के लिए उसने किया है, जबकि उसे भी पता है वो बच्चे को रेज करने में अक्षम है। खुद ही बोली कि मैं बच्चे के पाल परवरिश के लिए पैसे भी नहीं है अगर तुम्हारे पास, तो हमें दे दो बच्चा, हमें मेरा आखिरी अंश है, मेरे माँ बाप को दे दो, वो बहुत नाजों से पालेंगे उसे, और मेरा भाई एक बहुत अच्छा आदमी है, वो भी पालेगा उसे, बट मुझे ज्यादा उम्मीद नहीं है इसकी। दूसरा है, और मैं अपने माँ बाप और भाई को बोलूंगा कि बिना किसी कैमरा के मेरी पत्नी या उसकी माँ या उसके किसी भी फैमिली मेंबर से बिना कैमरा पब्लिक प्लेस के ना मिले। आप पर रेप केस भी लगाया जा सकता है, कोई भी केस लगाया जा सकता है, तो बहुत ध्यान से अगर किसी भी बात के लिए मिले तो पब्लिक प्लेस पे मिले। बाकी और औरतें होनी चाहिए हमारी तरफ से जो टेस्टिफाई कर सके कि कुछ गलत नहीं हुआ है, कैमरा होना चाहिए, तभी मिले। दूसरा कि मेरे मरे हुए शरीर के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए। तीसरा,
मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता है, तो मेरा अस्थि विसर्जन ना हो। अगर इतने सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए, मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की। तो ये एक है। और जुडिशियरी से मेरी एक दरख्वास्त है कि मेरे माँ बाप और भाई को इन फॉल्स केसेस में और हरास नहीं किया जाए, इसे खारिज किया जाए, और मेरे हरासर्स को और इस करप्ट जज को, और ये माधव का भी इन्वेस्टिगेशन होना चाहिए, है ना, ये भी लाखों रुपए कमाता है, तो जरूर पकड़ा पकड़ा जाएगा। बेसिक से कोई इन्वेस्टिगेशन करेगा तो कोई ना माधव पकड़ा जाएगा, उसके पास प्रॉपर्टीज होंगी, पैसा होगा, जज के पास प्रॉपर्टी पैसा होगा एक्स्ट्रा करप्शन का, तो पकड़े जरूर जाएंगे। अगर कोई कहता 50 रुपए तो ये हर कोई देता है, ये तो कोई ना कोई तो सामने आके बोलेगा कि 50 रुपए घूस लिया मुझसे। तो ये तो सार्वजनिक बात है, अगर ये सब भी नहीं पकड़ पाते हैं तो फिर मेरी अस्थियां बहा दी जाएं गटर में, कोर्ट के बाहर। तो ये मेरी कुछ अंतिम इच्छाएं हैं। इसी के साथ मैं ये वीडियो बंद करता हूँ। अब जो थोड़े बहुत जो मेरे आखिरी काम है कंप्लीट करके मैं मुक्ति पाना चाहूंगा इससे। मैं अपने मैं इस जज का कंप्लेंट सुप्रीम कोर्ट और हाई कोर्ट में भी मेल करने वाला हूँ, और मैं अपने माँ बाप भाई से अलग से उनसे बात करूंगा लिखकर। हो सके तो माफ करना, जिस उम्र में मुझे अपने मम्मी पापा का सहारा बनना था, उस उम्र में उन्हें हमेशा के लिए दुख देके जा रहा हूँ ऐसा, तो सॉरी। और बाकी आप लोग जो देख रहे हैं सब आपका कल्याण हो। थैंक यू। సాక్షుల్ని కనుగొనడం పోలీసులకు కష్టంగా ఉండకూడదని లాక్ సిస్టమ్ నుండి అన్ని మొబైల్ ఫోన్లు కూడా తొలగించారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా వీడియో రికార్డ్ చేసింది ఒక మొబైల్ ఫోన్లో కాబట్టి సాక్షుల్ని, అంటే ఎవరైతే ఆయన చెప్పాలనుకుంటున్నారో, ఎవరి మీద అయితే అంటే వాళ్ళ భార్య మెయిన్ రీజన్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి తనని గుర్తించడం పోలీసులకి కష్టంగా అనుకోకూడదని చెప్పేసి ఆయన ఫోన్లో ఉన్న లాక్ సిస్టమ్ని కూడా తీసేశారు. అంటే ఓపెన్ చేయగానే వీడియో కనిపించేలాగా ఆయన లాక్ సిస్టమ్, ఫోన్కున్న లాక్ సిస్టమ్ని, సిస్టమ్కున్న లాక్ సిస్టమ్స్ని కూడా తీసేశారు. అంటే ప్రీ ప్లాన్డ్గానే ఆత్మహత్య అనేది ప్లాన్ చేసుకున్నారని చెప్పుకోవాలి మనం దీన్ని బట్టి చూసినట్లయితే. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు సుభాష్ ఈమెయిల్ ద్వారా చాలా మందికి సూసైడ్ నోట్ పంపాడు. అయితే ఈ కొన్ని నిమిషాల ముందు సుభాష్ ఏం చేశాడంటే అంటే ఆత్మహత్య కొన్ని నిమిషాలు చేసుకునే ముందు ఆయన సూసైడ్ నోట్ని కూడా పంపాడు. అతను భాగమైన ఎన్జిఓకి సంబంధించిన, అంటే ఆయన వాట్సాప్ గ్రూప్లో ఏదైతే ఎన్జిఓలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ఎన్జిఓ గ్రూప్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో ఆయన ఈ లెటర్ని కూడా షేర్ చేసుకున్నాడు అందులో. అయితే సుభాష్ పెళ్లి తర్వాత సుభాష్ భార్య ఉత్తరప్రదేశ్లోని జన్పూర్ నుంచి బెంగళూరుకు చేరుకుంది. అసలు వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన వారే, కానీ పెళ్లి తర్వాత కొన్ని మనస్పర్ధల వల్ల సుభాష్ భార్య తన పుట్టింట్లోనే ఉంటుంది జన్పూర్లో. తర్వాత వరకట్న వేధింపు కేసు, గృహహింస కేసును అతనిపై, అతని తల్లిదండ్రులపై పెట్టింది ఆమె. అంటే వరకట్నం కేసు గురించి నన్ను వేధిస్తున్నారని చెప్పేసి, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు కూడా నన్ను వేధిస్తున్నారని చెప్పేసి సుభాష్ భార్య కేసు పెట్టారు సుభాష్ మీద. సో గృహహింస కేసును అతనిపై, అతని తల్లిదండ్రులపై పెట్టింది. గృహహింస కేసు కింద కేసు కూడా నమోదు చేశారు అతనిపై, సుభాష్ తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు పేర్లను చెబుతూ సుభాష్ తన చావుకు 5 సభ్యులు బాధ్యులని పేర్కొన్నారు. అయితే ఈ మనం వీడియోలో కానీ లెటర్లో కానీ చూసుకున్నట్లయితే ఆయన క్లియర్గా చెప్పారు, నా చావుకి కారణం నా భార్య, వారి యొక్క కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళ పేర్లను కూడా ఆయన అక్కడ మెన్షన్ చేశారు. అంటే సుభాష్ భార్య యొక్క తల్లిదండ్రులని, అలానే వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, ఇలా ఒక 5 పేర్లు కూడా, వారి భార్యతో పాటు ఒక 4 పేర్లను ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేశారు ఆయన. అయితే తన చావుకి 5 బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై గట్టిగా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. తన నుంచి భారీగా డబ్బును లాగేందుకు భార్య, ఆమె కుటుంబం భారీగా కుట్రగా పాల్పడిందని కూడా ఆయన ఆరోపించారు. ఆ వీడియోలో మనం చూసుకున్నట్లయితే తన నుంచి ఎక్కువగా డబ్బు తీసుకునేందుకే ఈ కుట్రనంతా ప్లాన్ చేసి, అంటే స్టేషన్లో కేసెస్ పెట్టి, నాపై తప్పుడు కేసెస్ పెట్టి కూడా
ఇలా చేశారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నట్లు మనకు వీడియోలో కనిపిస్తుంది. అయితే జనరల్గా గృహహింసపై మహిళలు కేసులు పెడుతూ ఉంటారు. అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే మహిళలే కేసులు పెడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే నిజమని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళకి మద్దతుగానే నిలుస్తూ ఉంటారు. కానీ ఇందులో మనం చూసుకున్నట్లయితే మగవాళ్ళకి న్యాయం జరగాలి, ఎందుకంటే మేమేం చెయ్యలేదు, కానీ నేను ఎంతమందికి చెప్పినా సరే ఎవ్వరు కూడా నా మాట వినలేదు అని చెప్పేసి ఆయన ఎంతో కుమిలిపోయినట్లు కూడా మనకు ఆ వీడియోలో తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఆయన ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆయనతో పాటు ఉన్న కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది ఆయన షేర్ చేసుకుని ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈయనదే తప్పు అన్నట్టుగా పోర్ట్రే చేయడం వల్ల ఆయన మనస్తాపానికి గురైపోయి ఇలా జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే తన గృహ హింసకు బలవుతున్నట్లు కూడా తెలిపాడు. దీంతో ఇప్పుడు ఈ టెక్కీ మరణం దేశవ్యాప్తంగా కూడా చర్చానీయాంశంగా మారుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సుభాష్ మెయిన్ ముఖ్యంగా వీడియోలో కూడా చెప్పినట్లయితే తన 4 ఏళ్ల పాప అంటే తనకి చాలా ఇష్టమని, నేను తన కోసం కొన్ని గిఫ్ట్స్ కొన్నాను, ఆ గిఫ్ట్స్ అన్ని తనకి అందించాలని కూడా లెటర్లో రాశారు. అలాగే దాంతో పాటు ఇంటి కీస్ లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ కీ కూడా ఎక్కడుందో కూడా ఆ లెటర్లో ఆయన ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించి మెయిన్గా ఆయన రాసిన ప్రతి పేపర్లో వీడియోలో కూడా ఆయన డైరెక్ట్గా మెన్షన్ చేసింది ఏంటంటే జస్టిస్ ఇస్ డిలే అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అంటే న్యాయం ఇంకా జరగాల్సి ఉంది, న్యాయం త్వరగా జరగాల్సి ఉందని చెప్పేసి అంటే ఆయన డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. వారి భార్య వల్లే ఇంత జరిగిందని చెప్పి ఆయన డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. పోలీసులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆయన ఫోన్కున్న లాక్ సిస్టమ్ని కూడా తీసేసి, అంటే ఫోన్ ఓపెన్ చేయగానే వీడియో ఓపెన్ అయ్యేలా ఆయన చేశారు. దీంతోపాటు ఆత్మహత్య చేసుకునే కొన్ని నిమిషాల ముందు ఆయన ఒక వీడియోని కూడా తన వాట్సాప్ గ్రూప్స్లో అలానే కంపెనీ గ్రూప్స్లో కూడా ఆయన షేర్ చేసినట్లు మనకు తెలుస్తుంది. స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే సుభాష్ యొక్క కూతురుతో ఆయన ఎంతో ఆనందంగా ఆ పాపని పట్టుకొని కూడా మనం చూస్తున్నాం. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన టీషర్ట్ మీద కూడా ఆయన రాసుకున్నారు, జస్టిస్ ఇస్ డ్యూ అని చెప్పేసి ఆయన రాసుకున్నారు. అయితే ఆయన మెయిన్ మోటో ఏంటంటే జస్టిస్ ఇస్ డ్యూ అంటే న్యాయం జరగాలి ఖచ్చితంగా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు చెప్పిందే నిజం, మేము చెప్పింది ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా అందులో తెలిపినట్టు మనకు అర్థమవుతుంది. రైట్, దీని మీద అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.